ఓం 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 స్థిర సుఖమాసనం. నిశ్చలంగా, నిర్మలంగా, నిలకడగా, నవ్వుతూ ఏకాగ్రంగా ఉంటాము. అహమస్మి. 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 యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. Very oft quoted instruction from Gita, useful both for Vyavahara as well as for Paramartha. यद्यदाचरति श्रेष्ठः तत्तत् एव इतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते. यत्र यत् श्रेष्ठः पुरुषः आचरति तत्तत् एव इतरः जनः आचरति. सः श्रेष्ठः पुरुषः यत् प्रमाणं कुरुते लोकः तत् अनुवर्तते. శ్రేష్టమైన పురుషుడు ఏది ఆచరిస్తే ఇతర జనులు కూడా అదే ఆచరిస్తారు. శ్రేష్టమైనటువంటి పురుషుడు ఏది ప్రమాణంగా చేసుకొని తన యొక్క కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటాడో లోకం మొత్తం దానిని ఆచరిస్తుంది, అనుసరిస్తుంది, జిరాక్స్ కాపీ కొట్టేస్తుంది. అహమస్మి. ఆత్మజ్ఞానము బోధిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు పట్టుకోలేరు. ఆత్మజ్ఞానాన్ని ఆచరిస్తూ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. పీపుల్ విల్ నాట్ హీడ్ టు యువర్ వర్డ్స్, దే విల్ హీడ్ టు యువర్ బిహేవియర్. ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఫాలో అవ్వరు. మనం ఆచరిస్తూ ఉంటే చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, ఫ్రెండ్స్, దే విల్ ఆల్సో ఫాలో సూట్. దీంట్లో నిధిధ్యాసన ఏముందండి? ఉంది. యత్ యత్ కర్మ ఆచరతి యేషు శ్రేష్ఠః. యత్ ఆచరతి శ్రేష్ఠః. యత్ కర్మ ఆచరతి యేషు యేషు శ్రేష్ఠః. ఏ ఏ మానవ సముదాయముల యందు యేషు యేషు శ్రేష్ఠః అంటే ప్రధానుడు, ముఖ్యమైనవాడు, జ్ఞాని, యోగి, పండితుడు, బుధుడు, మౌని, మనీషి అని ఒక్కటే.
ఆయన ఏ విధముగా ఆచరిస్తున్నారో ఇతర జనులు కూడా తత్తత్ ఏవ కర్మ ఇతరః అన్యోజనః తదనుగత ఆచరతి. అన్యో జన అన్య జన ఇతర అన్య జన తదనుగత వాటిని అనుసరించుచున్నవాడై తత్తత్యేవ కర్మ ఆచరతి, ఆయా కర్మలనే చేస్తాడు. ఇక్కడ కర్మలు అంటే వైదిక కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అవన్నీ లోక విషయంలో ఓకే. అవి కూడా శ్రేష్ఠ పురుషులు ఏవి చేస్తారో మిగతా వాళ్ళు కూడా అవే కాపీ చేస్తారు. వీళ్ళు నిషిద్ధ కర్మల శ్రేష్ఠులు చేయరు కదా, ఎలాగూ చేయరు. వీళ్లకు ప్రత్యవాయ దోషం వచ్చే పనులు చేయరు. అంచేత ప్రతిషిద్ధ కర్మలు ఉండవు. విహిత కర్మలే చేస్తారు. అందులోని నిత్య నైమిత్తిక కర్మలను నిష్కామంగా చేస్తారు. కర్మయోగం చూసిన వాళ్ళందరూ కూడా అదే విధంగా కాపీ చేస్తారు. అయితే జ్ఞాని ఏం కర్మలు చేస్తారు? జ్ఞాని ఏం కర్మలు చేయరు. జ్ఞానికి కర్మకి సంబంధం లేదు. కర్మజ్ఞాన సముచ్చయం కుదరదు. అయితే మినిమం ఏం చేస్తారు? మినిమలిస్టిక్గా బాడీ ఉండడానికి కావలసిన కాలకృత్యాదులు, అన్నపానాదులు ఇత్యాదులు మట్టుకే చేస్తారు. మిగతాది ఏం చేసినా లోక సంగ్రహం కోసమే చేస్తారు. లోక సంగ్రహం అంటే పొరుగుంటి వారికి ఏమో నూనె పోవడం కాదు. ఇతరులు కూడా ఆత్మజ్ఞానం పొందడానికి ఏమి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలలో ఉన్న కర్మలనే ఆచరిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఆత్మజ్ఞాన పరులవడానికి అవకాశం ఉంది. ఒక స్వామీజీయో ఒక గురూజీయో ఉన్నారు, అంతా బాగా పాఠాలు చెప్తున్నారు ఆత్మజ్ఞానం గురించి. మరి ఆయన ఏది ఆచరించలేదు అనుకోండి చెప్పినటువంటిది. అప్పుడు వాళ్ళు ఏంటంటారు? ఈయన ఝూటా స్వామిరా, చెప్పడమే కానీ చేయడమేమీ లేదైనా అంటారు. అండమే కాదు, అది కూడా వాళ్ళు ఫాలో అవుతారు. యత్ యత్ ఆచరతి కర్మ ఆచరతి యేషు యేషు శ్రేష్ఠ ప్రధాన తత్తత్యేవ కర్మ ఇతర అన్యోజన తదనుగత ఆచరతి. వాళ్ళని అనుసరిస్తూ ఆయా కర్మలను నిశ్చయముగా ఏవా చేయును, తత్తత్ ఏవా చేయును. దెన్ వాట్ ఈస్ ఇట్? ఇఫ్ వీ స్టార్ట్ డూయింగ్ నిధిధ్యాసన, if we live in the Atma Bhava, if we live in those minimalistic actions and Loka Sangraha actions only, whoever wants to come into this fold, they will just Xerox copy us. That way, the Atma Bhava will prevail in everyone. Okay. కించ ఇంకా ఇంతేకాక సహ శ్రేష్ఠ, ఆ శ్రేష్ఠ పురుషుడు, ఆ స్త్రీ, ఆ మహిళ ఏ విధమైనటువంటి మార్గాన్ని ఉన్నటువంటి కర్మలను ఆచరిస్తుందో అది చూసి మిగతా వాళ్ళు ఆచరిస్తారని చెప్పుకున్నామే. ఆ జ్ఞాని సహపురుష యత్ ప్రమాణం కురుతే, ఆ శ్రేష్ఠ పురుషుడు దేనిని ప్రమాణముగా తీసుకొని, ఫర్ వాట్? లౌకికం వైదికం వా, ఎయిదర్ ఫర్ ద వరల్డ్లీ కండక్ట్ ఆర్ ఫర్ ది పారమార్థిక తత్వ. లౌకికం వైదికం వా. వైదికం అంటే వేదాంతం, వేదాంతం అంటే జ్ఞానం. అంటే వాడు లౌకికమైనటువంటి కర్మలను ఆచరించిన పారమార్థికమైనటువంటి జ్ఞాని వంటి బతుకులో ఉన్న తప్పకుండా ఇతరులు దానిని అనుసరిస్తారు. వాళ్ళు దేనిని ప్రమాణంగా తీసుకుంటున్నారో ఈ సాధారణ మానవులు కూడా దానినే ప్రమాణంగా తీసుకుంటారు. అయితే నేను శ్రేష్ఠ అన్నారు, నేను శ్రేష్ఠుడనా, నేను శ్రేష్ఠురాలినా? సర్టన్లీ ఎస్, యు ఆర్. యు ఆర్. వేర్ ఈస్ ద డౌట్? యూ హ్యావ్ గాట్ ఎ హ్యూమన్ బర్త్, యూ హ్యావ్ స్టడీడ్,
the material sciences, and so many arts. You have qualified yourself. You lived a very fruitful life, and you are role model to you both of so many of your students, friends, and of course to your family, your children and grandchildren. Why are you not a Srashta? You are already a Srashta. Now what you have to do? Now you turn your Srashtatvam into Jnanatvam. That means live like an Atmajnani. Live like a person who is Jiva Brahma Ekatva Kariginavad. And then what will happen? The others will follow suit. They will Xerox copy your behavior. श्रेष्ठः सः श्रेष्ठः यत् प्रमाणं कुरुते लौकिकं वैदिकं वा लोकः తత్ అనువర్తతే తదేవ ప్రమాణీకరోతి దానినే ప్రమాణంగా తీసుకుంటారు సామాన్య జనులు ప్రమాణంగా స్వీకరించి అనుసరిస్తారు అంటూ చెప్తున్నారు. ఎందుకు ఇది చెప్తున్నారు? అవతారికలో రాస్తున్నారు. అత్ర తే లోకసంగ్రహకర్తవ్యతాం విప్రతిపత్తి తర్హి మాం కిం న పశ్యసి. అయితే జ్ఞానులు లోక సంగ్రహం కోసం ఉంటారు అని చెప్పారు కదా గురువుగారు. అది నాకు ఇంకా అర్థం కాలేదు. నా విషయం చూడు, నన్ను మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చేస్తున్నాను అలాగే అందరూ చెయ్యండి అంటూ తర్వాత శ్లోకంలో నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానమవాప్తవ్యం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ముల్లోకాలలో నేను చేసి తెరవలసిన పని ఏదీ లేదు, పొందవలసినది లేదు, పొందనిది లేదు. అయినను నన్ను లోక సంగ్రహం కోసం నేను చేస్తున్న ఈ పనులను మీరు కూడా ఆచరించండి. తరువాత కృష్ణ పరమాత్మను భగవానుడు చెప్తున్నారు తరువాత శ్లోకం చేత నేను యోగిని. యోగి అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్నే సత్యమని నమ్ముతున్నాను, మిగతాదంతా అసత్యం. ఈ సత్యాన్ని నమ్ముతున్న నేను జీవబ్రహ్మ ఏకత్వ పరంగానే నిధిధ్యాసన చేస్తూ జీవిస్తున్నాను. ఇందులో నా యొక్క కాలకృత్యాలు ఇత్యాది జీవనయాత్రకు కావలసిన మినిమలిస్టిక్ కర్మలు చేయక తప్పదు. అవి కర్మలు కావు, క్రియలు. అవి చేస్తాను. ఇంకా ఏదైనా యాక్టివిటీ నేను కానీ ఒకవేళ ప్రమాణంగా తీసుకున్నా, ప్లాన్ చేసినా, చేస్తున్నా అదంతా లోక సంగ్రహమైనటువంటి పని. లోక సంగ్రహము అనే పదానికి అర్థం ఏమిటంటే లోకము తప్పుదారి పట్టకుండా ఉండేటట్టు చూచే పని అని అర్థం. లోక సంగ్రహం లోకాన్ని తప్పు మార్గంలో వెళ్లకుండా చూచే పనినే లోక సంగ్రహము అంటాం. తప్పుదారి ఎప్పుడు పడతారు? నేను కోరికల వెనకాల పరిగెడుతున్నాను, నా పిల్లలు పరిగెడతారు. నేను రాగద్వేషాలతో ప్రవర్తిస్తున్నాను, వాళ్ళు పరిగెడతారు, అందులోనే ఉంటారు. నేను ద్వంద్వాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, వాళ్ళు అలాగే చేస్తారు. నేను విభిన్నతకి మొగ్గు చూపుతున్నాను, వాళ్ళు అలాగే ఉంటారు. అవి వదిలేయడమే లోక సంగ్రహం, అంతకన్నా ఇంకేముంది? వేరే అందరికీ క్లాసులు చెప్పేయాలని కాదు అర్థం. యద్యదాచరతి శ్రేష్టः తత్తత్యేవ ఇతరో జనः సహ యత్ప్రమాణం కురుతే లోకः తదనువర్తతే. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సో from today onwards, our behavior should totally change towards the Atma Tattva and only conduct those activities which are fit to be done by a Jnani and not by a Samsari, not by a Grihastha, not by a Brahmachari. We all passed 60 years. 60 years is the retirement age. What else is there in the Laukika karmas and the samsara related karmas? Leave it to the next generation. They will carry on. Why are you preoccupied with them? If they ask, give a suggestion. They don't ask, very nice. Thank you.
Don't try to poke your nose into them, their affairs, and get burnt. Ahamasmi, 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 ahamasmi. మౌనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. సోహం, సోహం, సోహం. శివోహం, శివోహం, శివోహం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, రెస్పెక్టెడ్ అడ్రస్. ఓ మహాబాహో, తూ కానీ తత్వవిత్, తత్వవిత్తు తత్వము తెలిసినవాడు అంటే ఏమిటో చూడాలి. గుణకర్మ విభాగయో తత్వవిత్, ఎవడైతే గుణకర్మ విభాగములను తెలిసినవాడో అతడు తత్వవిత్. అదేమిటండి గుణకర్మ విభాగాలు, నాకు అర్థం కాలేదు. అర్థం అవుతుంది. గుణాః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. హే మహాబాహో, గుణకర్మ విభాగయో తత్వవేత్తు గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. జ్ఞానికి సత్యం తెలుసు. తత్వం అనే పదాలను తత్ త్వం, తత్వం, తత్ త్వం. తత్ ఏదైతే ఆ దేవుడు, ఆ భగవంతుడు, ఆ పైవాడు అంటున్నావో ఆ తత్ త్వం నీవే. అదే తత్వం. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు.
అగోనండి ఆ పైవాడు కరుణండి, అగో ఈశ్వరుడు కరుణండి, ఎప్పుడూ మీదకి చూడడమే మన పని, లోపలికి చూడడం లేదు. ఆ పైన చూస్తున్నానే, నువ్వు ఏదైతే పైన ఉన్నదని ఊహిస్తున్నావో అక్కడ ఏమీ లేదు. ఒకవేళ అక్కడ ఏదైనా ఉంటే అది ఇక్కడే ఉంది. ఇదే అది. లోపలకు చూడు. తత్వవిత్. తత్వం అసి అని తెలిసిన వాడు తత్వవిత్. తత్వవిత్ అంటే సత్యం తెలిసినవాడు. ఏది సత్యం? గుణ కర్మ విభాగయో తత్వవిత్. అంటే దీన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గుణము అంటే ప్రకృతి, త్రిగుణాలు. కర్మ అంటే గుణాలంటే త్రిగుణాలు, త్రిగుణాల జనితమైనది అహంకారం. కర్మ అంటే దానితో చేసేటటువంటి యాక్షన్ అంటే కర్తృత్వము, భోక్తృత్వం. అహంకారం ఎప్పుడున్నదో కర్తృత్వం వస్తుంది. కర్తృత్వానికి తోబుట్టువు భోక్తృత్వం. గుణకర్మ. గుణ అంటే అహంకారము, కర్మ అంటే కర్తృత్వ భోక్తృత్వం. గుణకర్మ విభాగయో విత్ తెలిసినవాడు అతనే తత్వవిత్. అంటే ఇవన్నీ కూడా అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే. ఇంకొక శ్లోకం. అహంకారం చేత విమూఢుడైనటువంటి బుద్ధి గలవాడు నేనే కర్తని అనుకుంటాడు. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. నేనే కర్తనని అహంకారంతో అనుకుంటాడు. అహంకారం అంటే ఈగో అని కాదు ఇక్కడ. అహంకరోమి ఇది అహంకార. చేస్తున్న వాడిని నేను అనుకోవడమే అహంకారం. అహంకారము వలన కర్తృత్వం, కర్తృత్వానికి తోబుట్టు భోక్తృత్వం. గుణకర్మయో అంటే అహంకార కర్తృత్వ భోక్తృత్వాల తత్వాన్ని విత్ తెలిసిన వాడే తత్వవిత్. అదే తత్వం. తత్వం ఏమిటి? నేను అహంకారము కాదు, మమకారము కాదు. అహంకార మమకారాల వలన వచ్చినటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు నేను కాదు. నేను జీవ బ్రహ్మ ఏకత్వంలో ఉన్నటువంటి తత్వమసి అనే మహావాక్యాన్ని అనుభవంలో ఉంచుకున్నటువంటి జ్ఞానిని. అదే తత్వవిత్తు తు మహాబాహో. తత్వవిత్ ప్లస్ తు తత్వవిత్తు మహాబాహో. మహాబాహో ఇస్ ది అడ్రస్, రెస్పెక్టెడ్ అడ్రస్. తత్వవిత్ మహాబాహో. గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జునుడు అలా రాయక్కర్లా. దట్ డజన్ మీన్ మహాబాహో. సింప్లీ ఒక సంబోధన, రివర్డ్ అడ్రస్, రివియర్డ్ అడ్రస్. ఓకే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో. అహంకార మమకారాదులు దాని వలన కలిగినటువంటి కర్తృత్వ భోక్తృత్వములు తెలిసి వాటి నుంచి వివర్జితుడైన వాడు, దూరముగా జరిగిన వాడు, అతడే తత్వవిత్. ఇప్పుడు అతను మరి పనులు జరుగుతూ ఉంటాయి వ్యవహారంలో, కర్మలు అవుతూ ఉంటాయి, క్రియలు అవుతూ ఉంటాయి, తను కూడా ఏవో మినిమలిస్టిక్గా అవుతూ ఉంటాయి తన చేత్తో కూడా. గుణా గుణేషు వర్తంత ఇది మత్వా ఇది అని అర్థం చేసుకొని న సజ్జతే అంటే వాటితో తగులుకోడు, బంధకత్వం లేకుండా ఉండగలడు, చెలించడు, ఆసక్తిని చేయడు. అన్ని నసజ్జతే అనే దానికి అర్థం. ఆసక్తి లేకుండా ఉంటాడు, తగులుకోడు, బంధకత్వం లేకుండా ఉంటాడు, చెలించకుండా ఉంటాడు. అది ఏం చెప్పినా నసజ్జతే అనే దాని అర్థమే అది. ఎవరు? తత్వవిత్తు. ఎవరా తత్వవిత్తు? గుణకర్మ విభాగయోహమిత్ తత్వవిత్తు. కస్య తత్వవిత్? దేని తత్వాన్ని తెలిసినవాడు? గుణకర్మ విభాగయో. గుణ విభాగస్య కర్మ విభాగస్య అహంకార కర్తృత్వ భోక్తృత్వస్య తత్వవిచ్చిత్యర్థః. గుణా
కరణాత్మకాహ. గుణాగుణేషు అంటే గుణాహ అంటే ఇంద్రియములు అని అర్థం. కరణాత్మకములు అన్నారు. కరణాత్మకం అంటే పనిముట్లు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, పై జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ గుణాహ అంటే పనిముట్లు. కరణాత్మకములు. గుణేషు విషయాత్మకేషు, వాటి వాటి రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఆఫ్ విషయాలు. కన్నుందంటే దృష్టి సంబంధమైన విషయముల యందు, శ్రవణేంద్రియమేమో వినే విషయముల యందు వర్తంత ప్రవర్తిల్లుతున్నాయి. ఇంద్రియాలు వాటి వాటి విషయాల్లో ప్రవర్తిల్లుతున్నాయి. నాకేం బాధ? నేను ఇంద్రియము గాను, విషయము గాను. ఈ ఇంద్రియాలకు రింగ్ లీడర్ అనేటువంటి మనసు నేను కాను. చేత నాకు ఏ సంబంధము లేదు. గుణ, చాలా మంచి మాట అండి ఇది. గుణ గుణేషు వర్తంత ఇతి మత్వా న సచతే. గుణాగుణేషు, గుణాః కరణాత్మకాః, గుణేషు విషయాత్మకేషు విషయములయందు, ఇంద్రియములు వాటి యొక్క సంబంధపడినటువంటి శబ్దాది విషయములయందు వర్తంతే. వర్తంత అంటే విడగొడితే వర్తంతే అంటే ప్రవర్తిల్లుచున్నవే కాని నా ఆత్మ, ఆత్మ ప్రవర్తిల్లుట లేదు. ఆత్మ ఇంద్రియాలందు ప్రవర్తిల్లడం లేదు, ఇంద్రియ విషయ భోగాల యందు ప్రవర్తిల్లటం లేదు. గుణాగుణేషు వర్తంతే. ఇంద్రియాల విషయాలు కాంటాక్ట్లోకి వస్తున్నాయి. అంచేత ఏదో అనుభవం కలిగినట్టు అనిపిస్తోంది. అది సుఖం అనిపిస్తోంది, దుఃఖం అనిపిస్తోంది. అనిపించని, నాకేం సంబంధం? ఆత్మ నవర్తతే, నవర్తతే. గుణాగుణేషు వర్తంతే, ఆత్మ నవర్తతే ఇది అని మత్వా చక్కగా తెలుసుకొని న సజ్జతే, నా ఆసక్తిం కరోతి, ఆసక్తిని చేయడు, చలించడు, బాధింపబడడు, అంటుకోడు, బంధకత్వం లేకుండా ఉంటాడు, సాక్షీభూతంగా చూడగలుగుతాడు. గుణములు గుణములయందు ప్రవర్తిల్లుచున్నవి స్వామి. నేను గుణము కాదు, విషయేంద్రియము ఇంద్రియము కాదు, ఇంద్రియ విషయమును కాను, వీటిని అనుభవించే మనసును కాను. కనుక ఐఎమ్ న సజ్జతే, ఐఎమ్ నాట్ ఎంటాంగిల్డ్. అహమస్మి, అహమస్మి. బ్యూటిఫుల్ ఇన్స్ట్రక్షన్. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సత్సతే. సోహం, 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 శివోహం, శివోహం, శివోహం.
శివోహం బ్రహ్మా అహమస్మి అహం బ్రహ్మాస్మి స్వస్తి.